సార్ నమస్తే అండి. ఏం పేరు సార్? నా పేరు చల్మారెడ్డి. రెడ్డి గారు. రెడ్డి గారు ఏం లేదు, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి త్వరలో. సో మన డివిజన్లు పెరుగుతున్నాయి, కార్పొరేట్లు కూడా పెరుగుతున్నారు. అదేవిధంగా మహిళా రిజర్వేషన్ కూడా ఉంటుంది కాబట్టి 33% మహిళా కార్పొరేటర్లు కూడా పెరిగే అవకాశం ఉంది. సో మన హైదరాబాద్ ఎందుకంటే ఒక మేయర్ ఎలక్షన్స్ కాబట్టి మరి ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎందుకంటే గత ప్రభుత్వం చూశారు 10 ఏళ్ళు, కేసీఆర్ గారు ఏ విధంగా చేశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, బీజేపీ కూడా ఒక అవకాశం అడుగుతుంది. సో ఎలా ఉండదు? ఎందుకంటే బీజేపీ లాస్ట్ టైం 48 సీట్లు వాళ్ళు గెలిచారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. సో ఈసారి ఎలా ఉండబోతుంది? ఈ ముగ్గురు పోటీదారులు ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురులలో ఎవరికి అవకాశం ఉంది? మేయర్ అవకాశం ఏ పార్టీకి ఉంది? టీఆర్ఎస్ కి అవకాశం సార్ ఎక్కువ. ఎందుకని కారణం? ఎందుకంటే వాళ్ళు బాగా మంచిగా పనిచేశారు అంత ముందు గుడక. అప్పుడు కూడా మంచిగా పనిచేసి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఏం చేసింది ఏం లేదు. ఇప్పుడు 3 ఏళ్లలో ఏమో సార్ చెప్పండి. రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. రైతు రుణమాఫీ చేశారు. రుణమాఫీ కొంతమందికే చేశారు కదా సార్, అది అందరికి ఎవరికి చేశారు కాలేదు. మరి 31,000 కోట్లు చేశారు. ఎక్కడ 31,000 కోట్లు చేశారు సార్? మీరు చూడండి ఒకసారి ఎంత చేశారు అన్నది. తెలియదా? పూర్తిగా ఎవరికి అందులో ఎవరికి కాలేదు సార్. అది మొత్తం ఇంకా ప్రాబ్లం ఉంది. చాలా వరకు రైతు భరోసా ఎవరికి ఇచ్చారు సార్? చూడండి, ఒక 3 సార్లు 6 సార్లు వేయాల్సింది 3 సార్లు వేసారు. అది కూడా ఏంటంటే మొత్తంగా కూడా ఏడు వరకు వేసారు. మరి కనీసం అంటే అది కూడా చేయలేదు. ఇప్పుడు అట్లా ప్రాబ్లమ్స్ ఏమవుతున్నాయి సార్? ఏం లేదు. ఒకటి కరెంట్ ఒకటి, అది ఏదో కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి లేదు. అంతే. అది కూడా అందరికి గ్యాస్ ఎవరికి లేదు సార్. అది అసలే గ్యాసే లేదు. ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఇవ్వలేదు. అందులో ఒకరు ఇద్దరికి రావచ్చు, రాలేదని కాదు, కానీ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జరగట్లే. మెయిన్ పాయింట్ అది ఏం జరగట్లేదు. మాత్రమే ఉంది అంతే. సో ఇంకా పెద్దవాళ్ళకి ఇస్తానన్న 4,000 పింఛను లేదు, అది లేని మహిళలకి 2,500 లేదు, ఏమి లేవు. అన్నమాట అంటే అది పోయింది, అన్ని పోయినాయి, ఇంకేం లేవు. కానీ ఇక రైతులు కూడా చాలా ఇబ్బంది. ఆ యూరియా ఒకటే ఆన్లైన్ పెట్టారు. వాళ్ళు అసలు చూసుకునే పరిస్థితి లేదు. వాళ్ళకి రాదు కదా సార్. ఇప్పుడు మన సొంటలకే రావట్లేదు. అంటే కొంత ఎంతో చదువుకున్న వాళ్ళు కూడా తెలియట్లేదు. మరి కనీసం వాళ్ళు తెలియని వాళ్ళు, ఇప్పుడు రైతులు అంటే అందరు చదువుకున్న వాళ్ళు ఉండరు కదా, వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. అసలు ఒకప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక ఫోన్ చేస్తానంటే వాళ్ళే తీసుకొచ్చేసి ఇంటికాడ వేసి వెళ్ళిపోతున్నారు. అట్లా అది ఏది లేదు. కానీ ఇప్పుడు నిజంగానే అంటే చెప్పుల లైన్ లో పెట్టుకోవడాలు, టవర్స్ లైన్ లో పెట్టుకోవడాలు పరిస్థితి లేదు, ఉండేది కాదు. కాపాడలే లేదు, 10 years లేదు. ఈ తర్వాత మళ్ళా మొన్న బాగా సార్ ఫుల్ ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు కూడా పడుతుండ్రు. వర్షాలు కూడా లేవు, వర్షాలు లేదు, ఏమి లేదు. అసలు వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నారు. మరి ఈ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. మరి వెళ్ళి ఎలా పర్ఫార్మెన్స్ బాగాలేదా? ఏమో సార్, ప్రజాపాలన అన్నారు, 10 ఏళ్ళు మీద అధికారం అంటున్నారు. ఎవరు వాళ్ళు అనుకుంటారో అన్నంత మాత్రం పబ్లిక్ కదా ఓటేసి వాళ్ళు రాజకీయ నాయకులు ఎవరు వేయరు కదా. పబ్లిక్ వేస్తేనే కదా మనకు గెలిచేది. పబ్లిక్ పని చేయనప్పుడు వాళ్ళు ఎట్లా వేస్తారు సార్? ప్రజలు ఓటర్స్ గమనిస్తున్నారంట. ఎందుకు గమనియారు సార్? 100% అందులో కంపల్సరీ గమనిస్తారు కదా. సో మీరు ఇయర్ నేను ఇయర్ గానే ఉంటుంది. మీ ఓటు అంతా ఇక్కడే సార్. ఎట్లుంది సార్ ఎస్ఐఆర్? ఎట్లుంది ఎస్ఐఆర్ ఏమో సార్ ఇక అంతే నడుస్తుంది. అట్లా అంటే దొంగ ఓట్లు పోతాయంటారా? దొంగ ఓట్లు ఏం పోలే, అట్లా ఏం లేదు. పాము నింపుతున్నారు, సరిపోయిన కొన్ని పోవచ్చు, పోకపోవచ్చు కూడా తెలియదు. అది ఇక దాన్ని బట్టి చూడాలి. పోతేనే బెస్ట్. 100% అనేది మంచిదే 100% మంచిదే. 10 సంవత్సరాల కోసం జరగాలంటున్నారు అందరూ. జరిగితే మంచిదే. ఎందుకంటే ఏడైనా కానీ ఒకతోనే ఉంటది కదా. ఇప్పుడు ఈడ ఉంటుంది, మళ్ళీ ఊర్లో ఉంటుంది. ఇక్కడనే ఈ నుంచి పోయినాక ఇంకో తోనవి కూడా ఉంటుంది. ఇష్టంగా ఉంటుంది. చెరుపుకుంటే అయిపోతుంది. కెమికల్ పెట్టి చెరిపేస్తున్నారు, మళ్ళీ వేరే తోనవి వేస్తుండ్రు. అట్లా ఉండకుండా ఇది ఎస్ఐఆర్ అనేది మంచిదే. సార్ మరి ఇప్పుడు బీజేపీ కూడా మనకి కేంద్రంలో అధికారంలో ఉంది. సో మన తెలంగాణలో కూడా ఒక 8 మంది ఎంపీలు పెరిగారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో బీజేపీ కూడా ఒక అవకాశం అడుగుతుంది తెలంగాణలో. ఏమైనా ఛాన్స్ ఉండదంటారా? కొద్దిగా కష్టమే సార్. ఇప్పుడు తర్వాత అయితే ఏమన్నా రావచ్చేమో, కానీ ఇప్పుడు అంటే అంత ఏం లేదు. పోటీ ఉంటే కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మధ్య ఉంటది. మరి మీ లెక్క ప్రకారం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేరే అవకాశం ఎవరికి ఉంది? టీఆర్ఎస్ కి సార్ 100% పక్కా. అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.